బయట చల్లగా వర్షం వస్తుంది. ఈవినింగ్ 5:30 అవుతుంది. సో, వేడి వేడిగా ఏదైనా చేసి పెట్టాలనిపించింది ఇంట్లో వాళ్ళకి. ఒక్కసారి వైట్ సాస్ పాస్తా చేశాను కార్న్‌తో. అది చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ. అందుకే మళ్ళీ ఇంకొకసారి చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఎలాంటి టైప్ ఆఫ్ పాస్తా అయినా తీసుకోండి. పిల్లలు కూడా ఈజీగా తినడానికి నేను ఈ టైప్ ఆఫ్ పాస్తా తీసుకుంటున్నాను. ఉడికించేటప్పుడు కాస్త ఆయిల్, కొంచెం ఉప్పు వేసి ఉడికిస్తే అతుక్కోపోకుండా ఉంటుంది. పాస్తా 5 మినిట్స్‌లో ఉడికిపోతుంది. ఆ తర్వాత స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకోండి. ప్యాకెట్ వెనకాలనే రాసి ఉంటుంది ఎంతసేపట్లో ఉడుకుతుందని. ఆ ట్రిక్ కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడు మనం వైట్ సాస్ చేసుకోవాలి కాబట్టి దానికోసం నేను అమూల్ బటర్ తీసుకుంటున్నాను. బటర్ కాస్త వేసి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా వేసిన తర్వాత మంచిగా కలుపుతూ ఉండాలి, ఎలాంటి ఉండలు కట్టకుండా. ఆ తర్వాత కాస్త ఫ్రై అయ్యాక పాలు మెల్లిగా పోస్తూ కలుపుకోవాలి. ఎందుకనంటే ఒకేసారి పోసామనుకోండి ఉండలు కట్టేస్తుంది. సో గ్రాడ్యువల్గా మెల్లిగా పోస్తూ కలపండి. సో ఇక్కడ మీకు ఎక్కువ క్రీమ్ కావాలి అని అనుకుంటే ఎక్కువ పాలు పోసుకోవచ్చు. సో నాకు క్రీమ్ కొంచెం ఎక్కువ ఇష్టం కాబట్టి నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను. ఇక్కడ మనం 5 to 10 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. థిక్ కన్సిస్టెన్సీ రాగానే దాన్ని పక్కన పెట్టేసేయాలి. ఇందులో సాల్ట్ కానీ ఎలాంటిది యాడ్ చేయకూడదు. ఇప్పుడు మెయిన్ పాస్తా చేయడానికి నేను ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ ఇంకా బటర్ వేస్తున్నాను. తర్వాత గార్లిక్, తర్వాత ఆనియన్స్, క్యాప్సికమ్ రెడ్, ఎల్లో, గ్రీన్ ఉంటే గ్రీన్ కూడా వేయండి. నా దగ్గర గ్రీన్ లేదు. తర్వాత కార్న్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత నేను బఠానీ వేస్తున్నాను. అది డైరెక్ట్గా వేయాలి, ఉడికించి వేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు కాస్త పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, ఆ తర్వాత ఇటాలియన్ హెర్బ్స్ దొరుకుతుంది. ఇది లేకపోయినా పర్లేదు, టేస్ట్ వైజ్ ఏం డిఫరెన్స్ ఉండదు. తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉంటుంది, అది వేసుకోండి. ఇవన్నీ మంచిగా నిదానంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. సో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న వైట్ సాస్ ఉంది కదా, అది కొద్దిగా కలుపుతూ ఒక 5 to 10 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తర్వాత మనం పాస్తా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే సరిపోతుంది. ఆ స్టేజ్లోనే మీరు సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే యాడ్ చేసుకుంటే అంతే, వైట్ సాస్ పాస్తా రెడీ. చాలా బాగుంటుంది టేస్ట్ వైజ్గా. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.